హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఈ వీడియో ఏంటంటే 1 మంత్ బ్యాక్ ఆనందపురంలో మనమైతే ఒక ప్లాంట్ బిగించాం. ఈ ప్లాంట్ ఎలా అయిందంటే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. అన్న నారాయణరావు అన్న అయితే మంది యూట్యూబ్లో చూసి చాలా ఛానల్స్ చూశారు, మంద కూడా చూశారు. దగ్గర ఉంది, దాంతోపాటు కొంచెం పర్లేదు ఉన్నట్టు చెప్తున్నారని కొంచెం ఫీల్తో మన దగ్గరికి అయితే వచ్చి ప్లాంట్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం ప్లాంట్ ఫిట్ చేసి 1 మంత్ అయింది కదా. ప్లాస్టిక్ ట్యాంక్ నుండి రా వాటర్ పంపు నుండి ఎస్ఎస్ ట్యాంక్ నుండి కూలింగ్ చిల్లరు, బయట ట్యాప్లు మొత్తం మనమే ఫిట్ చేసాం కదా. మరి ఇందులో ఏమైనా లీక్లు ఉన్నాయా, లేదంటే ప్లాంట్ ఎట్లా ఉంది, వాటర్ టేస్ట్ ఎలా ఉంది, కస్టమర్లు వచ్చి వాళ్ళ రివ్యూ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనమైతే వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే మనం ప్లాంట్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అన్నయ్య చేస్తారు. మనం జస్ట్ చూద్దాం ఎలా చేస్తున్నారు అన్నది. చేయండి అన్న, ఎలా ఆన్ చేస్తున్నారు చేయండి, చెప్పుకుంటూ చేయండి అన్న. ఫస్ట్ రా వాటర్ వాల్ ఫస్ట్ ఆన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఫిల్టర్ లో ఉన్నాయా లేవో చూసుకోవాలి. 2 శాండ్ కార్బన్ ఫిల్టర్ లో చూసుకోవాలి. ఓకే, తర్వాత ఆటోలో ఉందా లేదా చూసుకొని, ఓకే ప్యానల్ బోర్డ్ లో ఆటోలో ఉందా ఆటోలో ఉంది. ఆటోలో ఉన్నప్పుడు ఇంకా డైరెక్ట్ పవర్ బటన్ ఆన్ చేసేసేయడమే. ఆన్ చేసేసుకుంటే దాని అంతా అదే అవుతుంది. రోజు ఇట్లానే ఆన్ చేస్తున్నారు కదా ప్లాంట్. బ్యాక్ వాష్ కంటిన్యూగా చేస్తున్నారు కదా, బ్యాక్ వాష్ అరగంట కంటిన్యూగా చేస్తున్నారు. ప్రతిరోజు బ్యాక్ వాష్ చేసుకుంటున్నారు. అలాగే ఇవి మధ్యనే మనం క్లీన్ చేశారు. 15 రోజులకు ఒకసారి ఇవి జస్ట్ తీసి మళ్ళీ పెట్టేసుకోండి. దాంతో పాటు బ్యాక్ వాష్ లో కట్ట చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మరి కెమికల్ అట్లా ఎక్కిస్తున్నారు కదా, కెమికల్ అయితే కంటిన్యూ వెళ్తుంది కదా. ఓకే, ఏ డౌట్ ఉన్నా కాల్ చేస్తాను, ఫోన్ చేస్తే నాకు డౌట్ రెస్పాన్స్ అయితే ఉంది. ఒకసారి రాదు. వేస్ట్ వాటర్ వచ్చేసరికి గంటకి 2000 లీటర్ల వరకు పోతుంది. అలాగే ప్రెజర్స్ వచ్చేసరికి 5 kg ప్రెజర్ మీద అంతా నడుస్తుంది. మినరల్ వాటర్ వచ్చేసరికి గంటకి 1200, 1100 వరకు కూడా మినరల్ వాటర్ పోతుంది. మరి టీడీఎస్లు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, అలాగే మినరల్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అనేది అయితే మొత్తం ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇప్పుడు మనం బోర్ వాటర్ టీడీఎస్ని అయితే చూద్దాం. దగ్గరకు రా. 336 ఉంది బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి. కనిపించిందా? 345 ఉంది. అలాగే మరి 345 ఉండే బోర్ వాటర్ని ఫిల్టర్ చేసినాక ఎంత వస్తుంది అన్నదైతే ఇప్పుడు మినరల్ వాటర్ బయట మనం చూసుకుందాం. ఆర్ఓ వాటర్ టీడీఎస్ అంటే ఫిల్టర్ అయిన తర్వాత వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అన్నది చూద్దాం. 54 వస్తుంది. కనిపించింది కదా. ఓకే, అంటే అలా తీసుకురా. అంటే బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి 345 ఉంది. దాన్ని ఫిల్టర్ చేసినాక ఫిల్టర్ టీడీఎస్ వచ్చేసరికి అంటే ఆర్ఓ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి ఒక 10-15 రేంజ్లో వస్తుంది. దానికి మనం మళ్ళీ టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టి తాగడానికి 50 నుండి 150 అనేది బెస్ట్. అంటే గూగుల్ చెప్తుంది ఏంటంటే 50 నుండి 150 వాటరే తాగాలి అని చెప్తుంది. అందుకు మళ్ళీ టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టి 55గా మనమైతే ఇక్కడ ఇస్తున్నాము. ఈ 55 ఉండే టీడీఎస్తో మనం బయటకు అయితే వాటర్ని సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మరి వాటర్ అనేది బయటకు వెళ్తుంది కదా, కస్టమర్ రివ్యూ ఎలా ఉందనేది డైరెక్ట్గా కస్టమర్ నోట్లతో మనం అన్నా చెప్పన్నా. అంటే ఇప్పుడు క్యాన్లు తీసుకెళ్తున్నారు కదా కస్టమర్స్. ఆ కస్టమర్ క్యాన్ తీసుకెళ్ళిన తర్వాత వాటర్ బాగుంది అని అంటున్నారా, లేదా ఏమైనా స్మెల్ వస్తుంది కానీ ఫిల్టర్ ఏమైనా కంప్లైంట్స్ చెప్తున్నారా? కంప్లైంట్స్ ఏం లేవు. వాటర్ అయితే బాగుందని చెబుతున్నారు. ప్లాంట్ లో కూడా మన వాటర్ ఓకే. చుట్టుపక్కల ఇంకా వేరే ప్లాంట్లు ఉన్నాయి, వాటితో వాళ్ళ వాటర్ తీసుకుంటున్నారు. మనకి వచ్చేసి పర్ డే వచ్చేసి 100 క్యాన్స్ పర్ అవర్. ఓకే, రోజుకు 100 క్యాన్ల 100, 150 వరకు కూడా. అంటే 120. ఓకే, అన్ని కౌంటర్స్ ఎలా, లేదంటే బయటకి వెళ్ళి అలాగే ఏమన్నా అవుతుందన్నా? కౌంటర్ కాదు, బయటకి వెళ్ళి బయటకి వచ్చేసరి మా ఊర్లో 20 అవుతున్నాయి. ఓకే, మరి ఇది ఎలా అన్నా మీరు ఇప్పుడు బయటికి పంపిస్తున్నారు కదా క్యాన్లు, అది మీ సొంత ఆటోతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సొంత వెహికల్ చేసుకున్నారు. అదేదో చూద్దాము ఒకసారి. ఏదో కొత్తగా చేసినట్టున్నారు కదా, వెహికల్ దగ్గరికి పోవాలి ఒకసారి. క్యాన్లు వచ్చేసరికి ఇది ఒక కొత్తదనే చెప్పుకోవాలి, కొత్త ప్రాసెస్ అని చెప్పుకోవాలి. క్లియర్గా బైక్ ఏదైతే ఉందో డిస్కవర్ బైక్ వెనక ఒక ట్రాలీని అయితే అమర్చుకున్నారు. ఇది సొంతంగా వాళ్ళే ఆలోచించి ఈ విధంగా చేసుకున్నారు. దీంతో ఒకేసారి ఏంటంటే 20 నుండి 25 క్యాన్ల వరకు కూడా డైరెక్ట్ మనం బయటికి పంపించడానికి అవుతుంది. అంటే హోమ్ డెలివరీ ఇవ్వడం కోసం సొంతంగా ఇదొక వెహికల్. ఇది అంటే ట్రాలీ లాగే మొత్తం వెనక మీరు చూడొచ్చు, చిన్న ట్రాలీ ఆటోలో చేసి ముందుకు డిస్కవర్ బైక్ని అయితే పెట్టుకున్నారు. వెనక వచ్చేసరికి ఒక 20 నుండి 25 క్యాన్ల వరకు కూలింగ్ క్యాన్లు, నార్మల్ క్యాన్లు అన్నీ కూడా. ఎలా అన్న ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న మీకు? ఇది అంటే ఎవరైనా చెప్పారా, లేదంటే మీరు సొంతంగా ఆలోచించి కొత్తగా ఏదైనా చేయాలని
ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి మనం బిజినెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక అంటే ఆటో కొని అలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ ఎక్కువ కానీ ఇది సింపుల్ ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్. తర్వాత చూడటానికి కూడా కొత్తగా కనిపించేది ఇది. ఇంకా మీరు దీనికి ఇది మన ప్లాంట్ నేమ్ ఏమన్నా పెట్టారు అంటే ప్లాంట్ కి ఏదైనా శ్రీ సాయి వాటర్ ప్లాంట్. శ్రీ సాయి వాటర్ ప్లాంట్ అని ఓకే ఇక్కడే ఉంది. శ్రీ సాయి వాటర్ ప్లాంట్ ఆనందపురం. ఇక్కడ కూలింగ్ వాటర్ దాంతోపాటు అన్ని కూడా వస్తాయి. అయితే ఏంటంటే దీనికి ఇంకా మీరు ఈ సైడ్ స్టిక్కర్లు కూడా అన్ని కూడా శ్రీ సాయి వాటర్ ప్లాంట్ నేర్పించేస్తే ఇంకొంచెం చూడడానికి కస్టమర్స్ అయితే బాగుంటది. ఎవరైతే అయితే ఇప్పుడు వాటర్ మన టీడీఎస్ బాగానే ఉంది. మరి రిపేర్లు ఎలా అన్న ప్లాంట్ ఏమైనా రిపేర్లు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా లేదంటే బాగానే ఉంది ఇప్పుడు వరకు? బాగానే ఉంది. ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒకవేళ మన సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంది. మామూలుగా చిన్న డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది. సరే అయితే మనం ప్లాంట్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే, బోర్ ఆన్ చేస్తే వాటర్ వచ్చేసరికి ప్లాస్టిక్ ట్యాంక్ లో పడుతుంది. ప్లాస్టిక్ ట్యాంక్ ఫుల్ అయితే ఓవర్ఫ్లో బయటకి ఎట్లా వెళ్ళిపోతుంది. ఇది బోర్ పైప్, ఇది ఇన్పుట్ పైప్. ఇలా వచ్చిన వాటర్ అంటే 345 ఉండే టీడీఎస్ ఉండే వాటర్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులో వాటర్ అనేది కిందకి ప్లాంట్లోకి వెళ్ళి ప్లాంట్ దగ్గర కిందకి వెళ్దాం రండి, అలా తీసుకొచ్చేస్తాయి. ఇది ప్లాస్టిక్ ట్యాంక్ 3 లేయర్ది 3000 లీటర్ల ప్లాస్టిక్ ట్యాంక్ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. వచ్చేసి ప్లాస్టిక్ ట్యాంక్ నుండి వాటర్ అంటే ఇన్పుట్ పైప్ లైన్ అనేది ఇలా వచ్చింది ఇక్కడికి. ఇక్కడ ఇది రా వాటర్ పంప్ కదా, రా వాటర్ పంప్ నుండి తిన్నగా ప్లాంట్లోకి వెళ్ళి అంటే శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, మైక్రాన్ ఫిల్టర్స్, మెంబ్రేన్, యూవీ నుండి బయటకు అలా అంటే ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ అనేది అవతల బయటకు వెళ్తుంది. బయట వచ్చేసరికి బయటకు అలాగరా బయటకు వచ్చేసరికి అక్కడ నుండి ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్. ఇది ఇక్కడ మనం లేయర్ కంపెనీది 2000 లీటర్ల ఎస్ఎస్ ట్యాంక్లో అయితే వాటర్ని అయితే ఫిల్టర్ అయిన వాటర్ని అయితే ఇందులోకి పంపించేసుకుంటున్నా. ఈ ఎస్ఎస్ ట్యాంక్ నుండి బయటికి ఎలా వెళ్ళి అక్కడ ట్యాప్లు, బయట ట్యాప్లు వచ్చేసరికి నార్మల్గా ఈ క్యాన్లు ఫిల్ చేసుకోవడం కోసం ట్యాప్లకి దానికి ఒక లైన్ ఇచ్చుకున్నాం. ఇంకొక లైన్ వచ్చేసరికి అలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి చిల్లరకి ఇచ్చేసుకున్నాము. చిల్లర ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇందులో వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది ఇందులో ఫిల్టర్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. ఈ విధంగా ప్లాంట్ అంతా అయితే ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. కంప్లీట్గా ప్లాంట్ అయితే ఓకే, నాకైతే ఓకే, సాటిస్ఫై నేను అయ్యాను. అలాగే అన్న మరి ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం. అన్న ఓకే కదన్న ప్లాంట్ అంతా? మీరు ఏం చెప్తారన్న? ఇంకెవరినైనా మా దగ్గర కొనండి అని చెప్తారా లేదంటే వద్దని చెప్తారా? లేదంటే సర్వీస్ పర్లేదు ఫోన్లు ఎత్తుతున్నాము అని అనుకుంటున్నారా? సర్వీస్ బాగుంది. ఓకే, మెటీరియల్ ఎట్లా ఉందన్న? మెటీరియల్ సూపర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారన్న? కొనండి అని చెప్తారా వద్దని? కొనండి నేను చెప్తాను. అడిగితే ఆల్రెడీ అడిగినా కానీ ఇదే చెప్తాం. ఎక్కడ తీసుకున్నారంటే ఓకే, ఆర్కే అక్విజిషన్స్ లో తీసుకున్నాం. ఓకే, అంతా ఓకే కదండి, ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు, వాటర్ కూడా బాగానే ఉంది. సరే అన్న, ఏదైనా డౌట్ ఉంటే మా వాడికి చేయండి, నెంబర్ కూడా అన్నింటి మీద కూడా ఉంది కదా, చేసి ఏ డౌట్ ఉన్నా సరే మా వాడికి చెప్పండి. రాత్రి 12 చేసినా సరే రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? ఓకే అన్న.